Going on, విజయకీలాద్రిపై మహావీరుడి మహోత్సవం 27 అడుగుల ఎత్తైన ఏకశిల ఆంజనేయ విగ్రహ ప్రాణ ప్రతిష్టకి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ విఘ్న విమోచన హనుమాన్ స్వామివారి దర్శనం కోసం భక్తులు శ్రద్ధాశక్తులతో ఎదురు చూస్తున్నారు. గుంటూరు జిల్లా సీతానగరంలో కృష్ణానది ఒడ్డున జేఈటీ వేద విశ్వవిద్యాలయం సమీపంలో విజయకీలాద్రి పర్వతం ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లబోతోంది. ఇక్కడ కొలువుదీరనున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహంతో ఆ ప్రాంతం మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతోంది. ఇప్పటికే ఇక్కడున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం విజయకీలాద్రిని చాలా విశిష్టంగా మార్చింది. ఇక్కడే అర్జునుడు తపస్సు చేశాడన్నది విజయకీలాద్రి స్థల పురాణం. పైగా అత్యంత పురాతనమైన అతి పవిత్రమైన కొండ. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో కృష్ణానది ప్రవహించడం ఈ క్షేత్రాన్ని మరింత శక్తివంతంగా మార్చిందని చెప్తుంటారు. ఇప్పుడు ఇక్కడ రాబోయే కొత్త ఆకర్షణ 27 అడుగులెత్తైన శ్రీ విఘ్న విమోచన వీర హనుమాన్ విగ్రహం. రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా రూపుదిద్దిన 27 అడుగుల ఎత్తైన హనుమాన్ ఏకశిలా శిల్పాన్ని 2022 డిసెంబర్ 5న ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత 8వ తేదీన ప్రతిష్ఠించారు. ఈ 3 ఏళ్లు నిత్య ఆరాధనలు, దైనందిన పూజా కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. ఇదే సమయంలో విగ్రహం ఉన్న అంతరాలయం చుట్టూ ఆ ప్రాంగణాన్ని నిర్మించి ఇప్పుడు ప్రాణ ప్రతిష్టకి ఏర్పాట్లు చేస్తున్నారు. సో విజయకీలాద్రి దివ్యక్షేత్రం మరోసారి భక్తులతో పరవశించేందుకు సిద్ధమవుతోంది. మనుష్యులకి మధ్య ఆయన ఒక సేతువుగా నిలబడ్డాడు. కేవలం అంతవరకే కాదు, మనుష్యులకి వానరులకి మధ్య సేతువుగా నిలబడ్డాడు. మనుష్యులకి రాక్షసులకి మధ్య సేతువుగా నిలబడ్డాడు. మనుష్యులకి ప్రకృతికి మధ్య సేతువుగా నిలబడ్డాడు. అందరికీ మధ్య ఆయన ఒక అద్భుతమైనటువంటి సేతువు. అందుకోసమనే ఆంజనేయ స్వామిని మనం స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని అంటాం. అంటే అందరినీ కలిపేవాడు అన్నమాట. అలా కలిపినటువంటి మహనీయుడు ఇప్పుడు ఈ కాలంలో మన మధ్య ఒక విరాట్ రూపాన్ని ధరించి ఆవిర్భవిస్తున్నాడు. ఎప్పుడు? రాబోయే ఫాల్గుణ మాసంలో, అంటే మార్చ్ 8వ తేదీన ఆవిర్భవించబోతున్నాడు. ఎక్కడ? పరమ పావనమైనటువంటి కృష్ణా తీరంలో, కృష్ణా తరంగాల చల్లటి ప్రాంతాల్లో మన విజయవాడ కృష్ణానదికి దక్షిణ తీరంలో విజయకీలాద్రి అని ఒక అందమైనటువంటి పర్వతం ఉంది. విజయకీలాద్రిపై కొలువైన మహావీరుడి దర్శనం కోసం ఆయన కృపకి పాత్రులయ్యేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఆ 3 రోజుల పాటు శ్రీరామ నామంతో మారుమ్రోగనుంది విజయకీలాద్రి. మార్చి 6న ఆంజనేయ స్వామి ప్రతిష్ట. స్వామివారు వస్తారు. అప్పుడు చాలా పెద్ద విగ్రహం, స్వామి సంకల్పం అది. చాలా పెద్ద విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. మరి ముచ్చింతలో ఒక అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని తయారు చేసినటువంటి వారు మరి ఇక్కడ కూడా విజయకీలాద్రిలో ఇంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పరిసరాలలో విజయవాడ కనకదుర్గ వెలిసినటువంటి యొక్క కొండపైన మరి విజయకీలాద్రి అనే పేరుతో అభయ ఆంజనేయ స్వామి యొక్క అంత పెద్ద విగ్రహాన్ని ఏర్పరచడం చాలా శుభదాయకం. టెంపుల్ చూస్తే చాలా సంతోషంగా ఉంది. చాలా హైట్లో ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అంతకు మించి ఏంటంటే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ గొప్పగా చాలా పెద్దదిగా ప్రదర్శించడం చాలా ఆనందదాయకంగా ఉంది.